హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పవనముక్తాసనం దీని గురించి తెలుసుకుందాము. పేరులోనే ఉంది, పవనం అంటే గాలి, ముక్తిని ప్రసాదిస్తుంది అనమాట. మన స్టమక్లో ఉండే చెడు వాయువులు ఉంటాయి కదా, వాటి నుంచి మనకి ఈ ఆసనము ముక్తిని అనేది ప్రసాదిస్తుంది అనమాట. మెయిన్గా వచ్చేసి ఇది గ్యాస్ సమస్యలతోటి బాధపడే వాడికి మంచి ఆసనం అనమాట. గ్యాస్ ట్రబుల్స్ అవన్నీ దీని ద్వారా మనకి తగ్గిపోతాయి. సో మన కడుపులో ఎలాంటి చెడు వాయువులు ఉన్నా కానీ ఈ యొక్క ఆసనం ద్వారా బయటికి పంపించుకోవచ్చు అనమాట. సో దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో మనము అలా పడుకున్న తర్వాత ఒక కాలుని పైకి లేపాలి. పైకి గాలి తీసుకుంటూ ఊపిరి లోపలికి తీసుకుంటూ పైకి లేపాలి. దాని తర్వాత గాలిలో ఒక 10 రౌండ్లు అలా తిప్పాలన్నమాట. ఊపిరి బిగపట్టుకొని ఉండాలి. ఊపిరి పీల్చుకుంటూ పైకి లేపాలి. ఇప్పుడు ఊపిరి బిగపట్టినాం కదా, కాలు మలిచిన తర్వాత మనము ఊపిరి అనేది విడిచేయాలి. మళ్ళీ గాలి పీల్చుకుంటూ ఒక కాలుని మడిచేసి మన గడ్డం కిందకి పెట్టాలి. ఇంకో కాలుని పైకి లేపాలన్నమాట. ఇలా కొద్దిసేపు ఉన్న తర్వాత గాలిని బయటికి వదులుతూ మనము నార్మల్ పొజిషన్కి రావాలి. ఇప్పుడు ఇంకో కాలు గాలి తీసుకుంటూ పైకి లేపాలి. అలా గాలిలో ఒక 10 రౌండ్లు తిప్పాలి. దాని తర్వాత కాలుని మడిచేసి గాలి అనేది బయటికి పంపించేయాలి. మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ అది గడ్డం కిందకి పెట్టేసి ఇంకో కాలుని 60 డిగ్రీస్లో లేపాలన్నమాట. ఇలా కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ నార్మల్గా గాలి బయటికి విడుస్తూ నార్మల్ పొజిషన్కి రావాలి. దాని తర్వాత ఊపిరి తీసుకుంటూ 2 కాళ్ళని 60 డిగ్రీస్లో లేపాలన్నమాట. అలా కొద్దిసేపు ఉన్న తర్వాత అలా 2 కాళ్ళని మడిచేసి మన గడ్డం కిందకి పెట్టేసి ఊపిరి అనేది విడిచేయాలన్నమాట. దాని తర్వాత మనము మన మోచేతితోటి ఇలా మనము రుబ్బు రోల్ ఉంటుంది కదా, దాన్ని రుబ్బుతున్నట్టు ఇలా మనము ఇలా రౌండ్గా తిప్పాలన్నమాట. ఒక హ్యాండ్ తోటి ఒక 20 టైమ్స్ 10 టైమ్స్ తిప్పిన తర్వాత ఇంకో హ్యాండ్ తోటి అనమాట 2 సైడ్లలో ఇలా తిప్పాలన్నమాట. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఫ్రంట్ బ్యాక్ ముందుకి వెనక్కి అలా తిప్పేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉండిపోవాలన్నమాట. మన గడ్డం కిందకి కాలు పెట్టేసి ఊపిరి బిగబట్టేసి కొద్దిసేపు అలానే ఉండిపోవాలి. ఆ 2 కాళ్ళు అనేటివి మనకి గొంతు దగ్గరికి వచ్చి ఉండాలన్నమాట. అక్కడ మనకి కాళ్ళు ఉంటాయి కదా, కాలుకి స్టమక్ మధ్యన గ్యాప్ అనేది అస్సలు ఉండకూడదు. టోటల్ టైట్గా పెట్టాలి. అప్పుడు మొత్తము ప్రెషర్ అనేది మనకి కడుపు మీద పడుతుంది. స్టమక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దీని ద్వారా మనకి తగ్గిపోతుంటాయి అన్నమాట. సో చూసుకుంటే మనకి చెస్ట్ నుంచి అసలు ఇంత కూడా గ్యాప్ అనేది ఉండకూడదు. సో ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చూస్తే మనకి చూడండి, ఇక్కడ గ్యాప్ అనేది లేదు. గొంతు దగ్గర మన 2 కాళ్ళు అనేటివి పెట్టేసుకొని టైట్గా బిగించాలన్నమాట. చేతులతోటి మన కాళ్ళని ఇంటర్లాక్ చేసేయాలి. సో ఇది బెస్ట్ అనమాట. మన స్టమక్లో ఎలాంటి ఏదైనా చెడు వాయువులు ఉంటే బయటికి పంపించాలంటే ఇది బెస్ట్ ఆసనం అనమాట ఇది.